శ్రీకాళేశ్వరి వైకుంఠేశ్వరి అది ఘోరా బదరి గుర్తుందా? బద్రీనాథ్తో మన ఓజీని ఎడిటింగ్ చేసింది అనమాట. బాలక జనగణ సంగీతం శ్రీహరినామం. హరిభక్తుల స్నానం పాట పూర్తిగా పాడలేకపోతున్నాను ఎందుకంటే ల్యాగ్ అయిపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో. వచ్చు పాట మళ్ళీ కింద నెగిటివ్ కామెంట్లు పెట్టమాకండి. ఓజీ సాంగ్ విజృంభణ అయితే సృష్టిస్తుంది అనమాట. మామూలు విజృంభం కాదు ఇది. ఇలాంటి విజృంభణ ఏ సాంగ్ కూడా ఇప్పటిదాకా టాలీవుడ్ చరిత్రలో సృష్టించబోదు అనేలాగా ఒక విజృంభణ అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే హరిహర వీరమల్లుతో ఎన్ని ట్రోల్ చూసాం. ఆ విఎఫ్ఎక్స్ బాగాలేదని, ఆ యాక్టింగ్ బాగాలేదని చాలా మంది ట్రోల్ చేయడం అయితే మనం చూసాం. వాటన్నిటికి కూడా సమాధానం చెప్పి మీకు స్క్రీన్ ప్రజెన్స్ కావాలరా, మీకు లుక్స్ మంచిగా ఉంటాం కావాలరా, చూడండి ఈ సుజిత్ ఆడిచ్చేటటువంటి ఆట అనేటటువంటిది అయితే సుజిత్ మనకు చూపించిండు. ఇప్పటిదాకా ఈ సాంగ్ ఏ రికార్డ్ని బ్రేక్ చేసింది అనేటటువంటి మొట్టమొదటి క్వశ్చన్. అండ్ చాలా మంది ఈ ఫోటో చూపించి ఇది ఏదైతే ఉందో అకిరానందన్ కారులో నుండి ఎంట్రీ ఇస్తాడు. ఖచ్చితంగా అకిరా డెబ్యూ అయిపోతుంది ఇందులో. అంటే మన ఓజీ చిన్నప్పుడు క్యారెక్టర్ అకిరా చేసేటటువంటి అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే ఓజాస్ అనేటటువంటిది ఆయన పేరు, ఆయన గురువు పేరు అనమాట. అండ్ గంభీర అనేటటువంటిది తన పేరు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా మన గంభీరం లాగా చిన్నప్పుడు క్యారెక్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అయితే అకిరానందన్ చేస్తుండు అనేటటువంటి వార్తలు కూడా బాగా బయటకు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఓజీకి సాహోకి 100% లింక్ ఉంది. ఒకసారి ఇమేజ్ చూడండి. ఇది వాజీ సిటీ. ఇది మన ఓజీ సెట్స్ నుండి లీక్ అయింది, చాలా రోజుల క్రితం లీక్ అయింది అనమాట. ఇదే మనకి సాహో సినిమాలో కూడా కానొస్తుంది అనమాట. వాజీ సిటీ అని చెప్పి మనకి చెప్తారు అనమాట క్రిమినల్ ప్రభాస్ తో. సో ఇక్కడ ఓజీకి సాహోకి ఖచ్చితంగా లింక్ ఉంది. అంటే ఒక మ్యాడ్నెస్ మల్టీవర్స్ సినిమా అయితే మనం చూడబోతున్నాం అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ రోజు ఈ వీడియోలో వాటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఓజీ సాంగ్ ఎంత ఇంపాక్ట్ ని గురి చేసిందంటే ఇప్పటిదాకా 8.8 lakh లైక్స్ వచ్చినాయి అనమాట. 8.8 lakhs అంటే ఆల్మోస్ట్ 9 లక్షల లైక్లు అయితే సంపాదించుకుంది. ఇది ఏదైతే ఉందో చాలా సినిమాల ట్రైలర్ కన్నా, చాలా సినిమాల సాంగ్స్ కన్నా ఇది బేభత్సమైంది అని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ టైంలో కొద్దిగా వ్యూస్ తక్కువగానే వచ్చా, లైక్స్ తక్కువగానే వచ్చా. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు సాయంత్రం 6ంటికి సాంగ్ రిలీజ్ చేస్తాం అనేటటువంటిది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు. ఎగ్జాక్ట్లీ ఒక 2-3 గంటల ముందే అంటే 2ంటికో 1ంటికో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అంతా కూడా 6ంటికి సాంగ్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తుంటే సడన్ గా సాంగ్ చూసి అందరూ కూడా షాక్ అయ్యారు అనమాట. నేను కూడా అంతే. సడన్ గా ఓజీ సాంగ్ వచ్చేసింది. ఇది 1 hour ఏగో అనేటటువంటి చూపిస్తుంది. ఇది ఏదైతే ఉందో ఫ్యాన్ మేడ్ అయి ఉంటుంది, ఫేక్ సాంగ్ అయి ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ క్లిక్ చేస్తే సోనీ మ్యూజిక్ అని ఉంది, అఫీషియల్ ఉంది. ఓరి ఇది ఎక్కడి మాస్ నా మామ. చెప్పిన టైంకి లేట్ గా ఎవరైనా రిలీజ్ చేస్తారు. చెప్పిన టైంకి 1 గంట ముందు రిలీజ్ చేస్తే ఏం కాదు, అటు ఇటుగా 3-4 గంటల ముందు రిలీజ్ చేశారు. దానివల్ల ఫ్యాన్లు ఎవరు కూడా రెడీగా లేరు. దానివల్ల లైక్స్ అయితే తక్కువగా ఉన్నాయి, వ్యూస్ అయితే తక్కువగా ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా 24 hours లో అయితే కవర్ చేసింది అనమాట. ఇప్పటిదాకా దగ్గర 8.2 million అంటే ఆల్మోస్ట్ 80 లక్షల వ్యూస్, ఆల్మోస్ట్ 90 లక్షల వ్యూస్ కి దగ్గరగా వెళ్ళిపోతుంది. 1 crore కొట్టిద్దేమో అని చెప్పి 24 hours లో అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కొట్టలేదు అనమాట. కానీ భయపడాల్సిన ఏం లేదనమాట. ఇది ఏదైతే ఉందో చాలా తోపు సాంగ్లు, అటు అనిరుద్ధ్ ఇచ్చినటువంటి సాంగ్స్, ఇటు వేరే ఇండస్ట్రీ నుండి వచ్చినటువంటి సాంగ్స్ కన్నా ఈ సాంగ్ వచ్చినటువంటి వ్యూస్, ఈ సాంగ్ వచ్చినటువంటి లైక్స్ అట్లాంటి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ 3 లక్షల షేర్స్ అయితే వచ్చాయి అనమాట. వాట్సాప్ లో ఉండొచ్చు, ఫేస్బుక్ లో ఉండొచ్చు, యూట్యూబ్ లో ఉండొచ్చు. చాలా మంది భయంకరంగా అయితే షేర్ చేయడం జరిగింది. నిజం చెప్తున్నాను, అందరూ కూడా మ్యాడ్ అయిపోయారు. అంటే ఇప్పటిదాకా బక్కోడిని లేపేదనమాట. మా బక్కోడిని ఆ ఓజీ సినిమాలో పెడితే పోయేది. ఈ త్రివిక్రమ్ వల్ల బక్కోడిని తీసేసి తమన్ని పెట్టారు. మాకు నచ్చలేదు, మా బక్కోడే మాకు కావాలి అని చెప్పి అప్పుడు అందరూ కూడా శబదాలు చేశారనమాట. సో వాటన్నిటికీ కూడా తమన్ బాగా హట్టిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా కొట్టాలంటే అలా కొట్టిండు అనమాట. ఇప్పటిదాకా నందమూరి తమన్ అనుకునే వాళ్ళు ఇక మీద నందమూరి తమన్ అని తీసేసి కొనిదెల తమన్ అనేటటువంటిది పెట్టాలనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగేది. ఎందుకంటే తను ఇప్పటిదాకా చాలా సాంగ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్, కానీ ఈ రేంజ్ లో బీజం, ఈ రేంజ్ లో లిరిక్స్, ఈ రేంజ్ లో అయితే ఏది కూడా ఇవ్వలేదు అనమాట. ఇక్కడ ఇద్దరిని మనం మెచ్చుకోవాలి. మొట్టమొదట సుజిత్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అలా చూపిస్తాం అని చెప్పి మనం అసలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. మనకైతే అసలు 0 ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంటాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ ని అలా చేసి చూపించడం అయితే నిజంగా నేర్చుకోవాలన్నమాట. ఆ లుక్స్ కి, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కి అందరూ కూడా నోటి మీద చేసుకున్నారు. మీరు హరిహర వీరమల్లు మీద వచ్చినటువంటి ట్రోల్ చూడొచ్చు, వేరే సినిమాల మీద వచ్చినటువంటి ట్రోల్ చూడొచ్చు. కానీ ఓజీ రిలీజ్ అయినటువంటి ఈ సాంగ్ మీద ఎవడు కూడా ట్రోల్ చేయలేరు. హేటర్స్ అందరూ కూడా అండర్ గ్రౌండ్ కు పారిపోయారు అంటే అర్థం చేసుకోండి సాంగ్ ఎలాంటి ఇంపాక్ట్ గురి చేసింది అనేటటువంటిది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అండ్ లుక్స్, మన తమన్ నన్ను వీడియో ఎడిటర్ కూడా మెచ్చుకోవాలన్నమాట. వేరే లెవెల్ ఎడిటింగ్ ఇది. ఆ ఎడిటింగ్ ఏంద్రా బాబు, ఫైర్ జస్ట్ మనం చూసేది లిరికల్ వీడియో సాంగే. దీంట్లోనే ఇంత ఫైర్ ఉంది, దీంట్లోనే ఇంత ఇది ఉంది. ఇది చూస్తుంటే మనకు గూజన్స్ వస్తుంది. ఈ ఎడిటింగ్ రిపోర్ట్ లో ఆల్మోస్ట్ నేను ఒక
10-20 టైమ్స్ చూస్తుంటా. ఇదే ఈ రేంజ్ లో ఉన్నప్పుడు ఇక ఒరిజినల్ సాంగ్ సినిమాలో ఎలా ఉంటుంది, నేను చూసింది మొబైల్లోనే, హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకోలేదు ఫస్ట్ చూస్తున్నప్పుడు, అయినా కానీ నాకు వేరే అనిపించింది. ఇంకా అలాంటిది మనం థియేటర్లో డైరెక్ట్ గా చూస్తుంటే ఏమైపోతాం, థియేటర్ దగ్గర నా 7ని కలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి అభిమానులు అంటంలో కూడా తప్పే లేదనమాట. నిజంగా చచ్చిపోతారు అనేటటువంటిది మ్యాటర్ నిజంగా థియేటర్లో సెవ్వాలు అయితే ఈ సాంగ్ అయితే నిజంగా. అండ్ మనకు చెప్పింది ఒకటే సాంగ్, ఆల్మోస్ట్ ఇలాంటి సాంగ్ ఇంకో 3 ఉన్నాయంట. మొత్తం తమను ఒక లవ్ సాంగ్ ను ప్లాన్ చేసినట్ట, ఒక గ్యాంగ్స్టర్ సాంగ్ ను ప్లాన్ చేసినట్ట, ఒక ఎలివేషన్ సాంగ్ ను ప్లాన్ చేసినట్ట, ఇంకా వేరే వేరే సాంగ్స్ గట్టిగా ఉండబోతున్నాయి అనేటటువంటి క్లారిటీ అర్థమవుతుంది. నేనైతే ఇగ్గల్లే వెయిట్ చేస్తున్నా ఈ సినిమా కోసం. ఇంకా ఎన్నో రోజులు లేదు, కొన్ని రోజుల మట్టికే, ఈసారి మట్టికే ఖచ్చితంగా ఓచుకోతకు వస్తుంది. ఆ తర్వాత అకిరానందన్ ఎంట్రీ. ఎస్, ఈ పిక్చర్ చూసి ప్రతి ఒక్కరు అకిరానందనే, ఇక డౌటే లేదు. ఖచ్చితంగా తన చిన్నప్పుడు క్యారెక్టర్ వేస్తాడు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇందులో అయితే వాస్తవం లేనే లేదు. ఎందుకంటే అకిరానందన్ తీస్తే మటుకు ఇది బెస్ట్ డెబ్యూ అయితే అనమాట. కానీ ఎలాంటి లీకు రాలేదు, ఎలాంటి అప్డేట్ రాలేదు. జస్ట్ ఇవి చూసే మనోళ్ళు అయితే డిసైడ్ అవుతున్నారు. 100లో 100% అకిరా అయితే డెబ్యూ దీని ద్వారా చేయడు, తను చేస్తాడు. కానీ ఇప్పుడు తను చదువుకుంటానంట. చదువు అయిపోయిన తర్వాత యాక్టింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చి తను ఒక డెబ్యూ మూవీతో దిగుతున్నటువంటిది వాస్తవం. ఫుల్ మూవీలో తనే ఉంటాడు. అంతేగాని చిన్నప్పుడు ఇంత రోల్ చేయడం అనేటటువంటిది ఇది కాదు. అది కాక మేనేజ్ చేయలేడు అనమాట. కొద్దిగా ఇదైపోతుంది. ఎందుకంటే అకిరానందన్ హైట్ ఎంత ఉంటుంది, మన పవన్ కళ్యాణ్ గారి హైట్ ఎంత ఉంటుంది, చిన్నప్పుడు ఒక వ్యక్తి ఇంత హైట్ ఉండేది, పెద్దయ్యాక హైట్ తగ్గిండేది అనేటటువంటి కామెంట్లు వస్తే దానివల్ల ఇంత ఇన్లాజికల్ గా సుజిత్ వెళ్ళడు అనేటటువంటిది వాస్తవం అనమాట. కాబట్టి అకిరా అయితే 100% ఓజీ సినిమాలో రానే రాడు. అలాంటి ఆశలు ఎవరు కూడా పెట్టుకోమాకండి. కానీ వస్తే మట్టికి నిజంగా ఇంతకు మించిన హైప్ ఏం కావాలి భయ్యా, వేరే లెవెల్ హైప్ అయితే. అండ్ ఈ లుక్ చూసి కూడా అంటున్నారు, ఈ లుక్ మన పవన్ కళ్యాణ్ గారిదే, దాని యానిమేషన్ ద్వారా క్రియేట్ చేసి మనం చెప్తున్న జిబ్లీ అని చెప్పి చేస్తున్నాం కదా, దాని ద్వారా క్రియేట్ చేసి మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. సో అకిరానందన్ కానే కాదనమాట. మరి పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు అనేటటువంటిది మనం అయితే వేచి చూడాలి. ఇంకోటి ఏంటంటే సాహోకి ఓజీకి లింక్ ఉంది. ఇది ఏదైతే ఉందో మొదలు పెట్టింది నేనే. అప్పట్లో మనం లింకులు వీడియోలు చేసేది కదా, సలార్కి గుంటూరు కారంకి లింక్ ఉంది అని చెప్పి అప్పట్లో భయంకరమైనటువంటి వీడియో చేసేది. ఇప్పుడైతే చేయట్లేదు. ఒకప్పుడు నేనే ఇలాంటి వీడియో ఒకటి వదిలినా అనమాట. అది అబ్జర్వ్ చేసి ఈ విధంగా మేకింగ్ వీడియోలో చూసుకున్నట్లయితే, మేకింగ్ షాట్ లో చూసుకున్నట్లయితే వాజే సిటీ అని చెప్పి కానొస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా కానొస్తుంది. ఖచ్చితంగా సుజిత్ అయితే మన సాహోకి ఓజీకి లింక్ చేస్తాడు. లాస్ట్ లో చూసుకున్నట్లయితే ప్రభాస్ కామెడీ ఉంటుంది అని చెప్పి నేనైతే అప్పట్లో వీడియో చేయడం జరిగింది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదు అనేటటువంటిది 100% గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే సుజిత్ ఆ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేయొచ్చులే, కానీ ఇంకా ఫ్యూచర్ లో చేయొచ్చు. ఇప్పుడైతే చేయడం అనమాట. ఇది అనేటటువంటిది గ్యాంగ్స్టర్స్ కి సంబంధించింది. అది రాయ్ కొడుకు అనమాట. అదేంటి పోలీస్ కి అండర్ కవర్ ఆపరేషన్, అది వేరేకి సంబంధించింది. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఎలా లింక్ చేద్దామన్నా కానీ లింక్ చేయడం కుదరదు. ఒకవేళ మన ప్రభాస్ వచ్చి ఈ సినిమాలో కానీ పాల్గొంటే ఖచ్చితంగా ఒక్క లీక్ అయినా బయటకు వచ్చేది, ఒక్క అప్డేట్ అయినా బయటకు వచ్చేది. అది కాక మన సాహో ప్రొడ్యూసర్ వేరు, ఓజీ ప్రొడ్యూసర్ వేరు, వీళ్ళకి కుదరదు అనమాట. సాహో మ్యూజిక్ డైరెక్టర్ వేరు, ఓజీ మ్యూజిక్ డైరెక్టర్ వేరు. అసలు మ్యాచ్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ సిమిలర్ ఉంది ఒక సుజిత్ అనుకుంటే అది కష్టం అనమాట. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ ఖైదీకి విక్రమ్ కి లింక్ చేయడానికి ఆయన పడ్డటువంటి తాట్లు అంతా ఇంత కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ని, ప్రొడక్షన్ ని, కార్తిక్ ని అందరినీ ఒప్పించి అక్కడ చూస్తున్నది ఒప్పుకుంటారు. మరి ఇక్కడ ఒప్పుకోరో తెలియదు. ఒప్పుకుంటే మటుగా నాకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాంటిది ఏం లేదు. ఓజీకి సాహోకు లింక్ ఉంది అనేటటువంటిది కూడా 100% రాంగ్. అకిరా వస్తుంది అనేటటువంటిది కూడా 100% రాంగ్. అండ్ సాంగ్ అయితే ఈ రేంజ్ లో విజృంభణ అయితే సృష్టిస్తుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారా లేదా? ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ చేసిందా? అండ్ మీరు సాంగ్ చూసారా లేదా? ఇప్పటికి ఎన్నిసార్లు విన్నారు అనేటటువంటిది ఎప్పటికీ కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ బాయ్, నమస్కారం.